రామాయణంలో చాలా మందికి తెలియని ఒక సంఘటన ఉంది. రాముడిని వనవాసానికి పంపించిన కైకేయిని అందరూ ద్వేషిస్తున్న సమయంలో సీతామాత ప్రకారం ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞను ఇచ్చిందండి తన పరిచారకులకు. కైకేయిని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి దురదృష్టం వెనుక కూడా ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. సీతామాత ఎందుకిలా చెప్పిందంటారు? ఆ సంఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సీతామాత వనవాసానికి వెళ్ళే ముందు తనకు సేవ చేసిన పరిచారకులైన మీనాక్షి మొదలైన వాళ్ళని పిలుస్తుందండి. ఎందుకంటే ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుందని సీతామాత చెప్పింది. కానీ ఆ మాట ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పజెప్తుందండి. కౌసల్యమాతను, సుమిత్రను చూసుకోమని వాళ్ళకి చెప్తుందండి. అలాగే ఉషని వాళ్ళ ముగ్గురికి అప్పచెప్పేసాక మీనాక్షికి మాత్రం కైకేయిని మాత్రమే చూసుకోమని చెప్తుందండి. ఎందుకు అంటే కైకేయి జాగ్రత్తగా చూసుకోండి కైకేయి మాతను. ఇది విని మీనాక్షి ఆశ్చర్యపోతుందండి. ఎందుకంటే రాముడిని అడవులకు పంపించిన తర్వాత రాజ్యంలో చాలామంది కైకేయిని ద్వేషిస్తారు కదా! ఆమెను అందరూ వెలివేస్తారని మీనాక్షి భయపడుతుంది. అందుకే నెమ్మదిగా అడుగుతుందంట. మాత అందరూ అసహించుకునే కైకేయిని మేమెలా చూసుకోవాలి అని. అప్పుడు సీతామాత ప్రశాంతంగా చెప్తుందండి. ఆమె మానసిక అంటే కైకేయి మాతకు ఒక మానసికమైన బలహీనత ఉంది. అదే ఆమెను ఆ తప్పు చేయించిందంట. అందుకే మనం ఆమెని ద్వేషించకూడదు. ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. మీనాక్షి ఆశ్చర్యంగా సీతామాత వైపు చూస్తుందండి అలా చెప్పేటప్పుడు. సీతామాత ఒక గొప్ప రహస్యం తెలుపుతుందండి. ఏంటి అంటే ఈ వనవాసం కూడా ఒక గొప్ప ప్రణాళికలో భాగమంట. ఆ అడవుల్లో ఉన్న ఆశ్రమాలు, ఋషుల బోధనలు, పవిత్ర వేదాలు రాబోయే యుగాలకి పరిరక్షించబడాలండి. అది ఒక కొత్త నాగరికతను పుట్టించబోతుందంట. దానికి వీళ్ళందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని సీతామాత వాళ్ళతో చెప్తుందండి. అసలు ఆ రాత్రి మీనాక్షి నిద్రపోదండి. సీతామాత చెప్పిన మాటలు ఆమె మనస్సులోనే తిరుగుతా ఉంటాయి. ఎందుకంటే ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది అంటుంది గదా! ఎందుకంటే ఇదివరకు మీనాక్షికి కూడా వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క తాత ముత్తాతలకు ఉన్న శాపం వచ్చినప్పుడు గూడా సీతామాత ఇదే చెప్తుందండి. ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం ఉందని. అప్పుడు తెలుసుకుంటుంది గదండీ! నాకు అలాంటి శాపం ఉండబట్టే గదా! నేను సీతామాత యొక్క సేవలో నిమగ్నం అయ్యే అవకాశం నాకొచ్చింది కదా! అని అప్పుడు రియలైజ్ అవుతుందనమాట. కానీ మీనాక్షికి మాత్రం ఇప్పుడు ఈ దురదృష్టం వెనుక ఉన్న ఆశీర్వాదం ఏంటో కనిపించలేదండి. ఆమె మనసులో ఇంకా బాధే ఉంటుందనమాట. సీతామాత వెళ్ళిపోతుంది అని. మరుసటి రోజు వనవాసానికి వెళ్ళే సమయం వచ్చేస్తుందండి. రాజభవనం మొత్తం దుఃఖంతోనే మునిగిపోతుంది. కానీ సీతామాత, శ్రీరామచంద్రుడు మాత్రం ప్రశాంతంగా, ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తారండి. వాళ్ళు వెళ్ళే ముందు రాముడు, సీతామాత, లక్ష్మణుడు ముగ్గురు కూడా ఋషి వస్త్రాలే ధరిస్తారండి. వాళ్ళు రా రా అదేంటి రాణి, యువరాజు, యువరాణిల్లాగా వాళ్ళు ఏమి వెళ్ళరండి. వాళ్ళకున్న ఆ యొక్క భౌతిక సంపదలేమన్నీ ఉన్నాయి వాటిలన్నింటిని తృణప్రాయంగా త్యజించి వాళ్ళు వనవాసానికి వెళ్ళటానికి ఋషులు ధరించే నార వస్త్రాలను మాత్రమే ధరిస్తారనమాట. సీతామాత వెళ్ళే ముందు మీనాక్షి మరియు ఇతర పరిచారకులు చేతులు పట్టుకుని నెమ్మదిగా చెప్తుందండి. మీరందరూ నాకు ఎంతో ప్రేమతో సేవ చేశారు. నా ప్రేమ ఎప్పుడూ కూడా మీతోనే ఉంటుంది. మీనాక్షి మనసు భరించలేకపోతుందండి. మాత మేము మళ్ళీ మిమ్మల్ని చూడగలమా అని ఆమె మనసులో అనుకుంటుంది. ఎందుకు అంటే మీనాక్షి వృద్ధురాలైపోయిందండి. 14 సంవత్సరాలంటే అప్పటి వరకు తాను బతకగలనా అన్న భయం మీనాక్షిలో పట్టుకుంటుందనమాట. అప్పుడు మీనాక్షికి తన లోపల నుంచి ఒక స్వరం వినబడుతుందండి. ఏమని అంటే, "మీనాక్షి నేను మళ్ళీ తిరిగి వస్తాను. మిమ్మల్ని అందరిని నేను మళ్ళీ చూస్తాను" అని సీతామాత మాట ఇస్తుందండి. అందుకే సీతామాత చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే, మన జీవితంలో జరిగే ప్రతి దురదృష్టం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం కావచ్చు. అంటే ఇప్పుడు మనకేదో కష్టమొచ్చింది, బాధొచ్చింది, దుఃఖమొచ్చింది అని భయపడిపోతూ ఉంటామండి. కానీ
వా అవి వెళ్ళిపోయాక అంటే వాటి వెనకాల మనకి ఏదో మంచి జరగబోతుంది. ఏదో ఒక మంచి జరిగే రహస్యం ఉంది అని మనం తెలుసుకోవాలండి. ఎందుకు అంటే మీ జీవితాల్లో ఎవరికైనా సరే ఇలాంటి కష్టం తర్వాత మరి మీరు ఆశీర్వాదంగా మారిన సంఘటన ఏదైనా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితం మనుషులము అంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం మనకి ఉంటానే ఉంటుందండి. అలాంటప్పుడు మనం భయపడిపోతాం, పారిపోతాం, చనిపోతాం. ఆ యొక్క కష్టాన్ని నుంచి పారిపోవాలని చూస్తాం. ఎప్పటికెప్పుడు ఎస్కేపింగే కదా మన నైజం. కానీ ఇక్కడ ఎంత చక్కగా సీతామాత చెప్తుందో చూడండి అసల. నిజంగా మరి మీనాక్షి జీవితాన్ని తీసుకుంటే మనం ఎంతో గుణపాఠాన్ని నేర్చుకోవచ్చనమాట. మరి ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.